అంతే. ప్రియాంక గాంధీని యూత్ డిక్లరేషన్ అని తీసుకొచ్చిండు. అరే పిల్లగా ఇవన్నీ వద్దు, నువ్వు నౌకలు గీకలు వద్దు. ఇక ఇప్పుడు వినిపిస్తా నేను, అయ్యో నేను సాక్ష్యం, నేను సాక్ష్యం వినిపిస్తా. అయ్యో 2 लाख खाली सरकारी पद है, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे। అదే క్లియర్ అర్థమైంది అర్థం ఏక్ సాల్ లేనోడా ఏక్ సాల్ అన్నాడు. ఏక్ సాల్లో 2 లక్షల పోస్టులు ఇస్తా అన్నావు. ఏక్ సాల్లా ప్రియాంక గాంధీ ఎందుకు కనబడతలేదు ఇక్కడికి? రాబర్ట్ వాడ్రా వస్తాడు పోతాడు. ఇంకో స్టేట్మెంట్ ఉన్నది ఆగిల్లది. गाँव को 4000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। అరే ఇది నేను మహారాష్ట్ర పోయి ప్రచారం చేసిన ఈ వీడియో. కొంచెం మన సిగ్గుశరం ఉండాలి కదా. ఏం చెప్పినావు నువ్వు? నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తాను నెల రోజులలో, సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతా అన్నారు. పాత నోటిఫికేషన్లే 6000 టీచర్ పోస్టులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు. నీకు 500 గ్రూప్ 1 పోస్టులు అప్పుడు కోట్ల పెండింగ్ లో ఉన్నాయి, చాలా ఉంటాయి కదా. దాదాపు 46,000 ఒక 12,000 నోటిఫికేషన్లు ఈయన ఇచ్చిండు. తక్కిన అన్ని ఆ గవర్నమెంట్ లో ఇచ్చిన. 50,000 అవన్నీ రాత్రి నిరుద్యోగులతో నేను లెక్కేసిన ఆన్లైన్ లో, నేను ఫోన్ లో తీసుకొని వాళ్ళకి లెక్కేసిన. 62,000 వచ్చినాయి. అలా 12,000 వీళ్ళు ఇచ్చినాయి. అరే నువ్వు ఏం వద్దు బై, నేను నమ్మ నీకు 4,000 నిరుద్యోగ భృతి